అవునా? ఇంత పెద్ద విషయం జరిగిందా? నాకు పక్కా పార్టీ కావాలి. అదే ముందులే ఇచ్చేద్దాం. ఆ అయినా నీ గర్ల్ ఫ్రెండ్ చాలా గట్టిదిరా. ఎదురుగా రౌడీ ఉన్నా కూడా అస్సలు భయపడకుండా నీకు సపోర్ట్గా నిలబడింది. సూపర్. అవును, నా చాయిస్ ఎప్పుడు బెస్ట్గానే ఉంటుంది. దీనికేం తక్కువ లేదులే. కేవలం పేరు తెలుసుకునే వచ్చావా, లేదంటే వేరే డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నావా? తన తమ్ముడు రియా ఒకే కాలేజ్ అంటరా. ఓ, అంటే ఇకపై నువ్వు ప్రతిరోజు రియాని డ్రాప్ చేస్తావన్నమాట. ఇక నుంచి ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని నీ షెడ్యూల్ని డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ ఎలాగూ నువ్వు దొరకవు కదా. ప్రతిరోజు మిస్ ముఖ్యరని కలలోనే చూసేవాణ్ణి. అలాంటిది కళ్ళ ముందే కనిపిస్తుందంటే ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంటానా? ఛాన్సే లేదు. అయితే బాబు గారి ఇక మీద ఫుల్ బిజీ అన్నమాట. నో వే. ఆఫీస్ వర్క్ సపరేట్, నా లవ్ స్టోరీ సపరేట్. దానివల్ల వర్క్ పాడవకుండా చూసుకుంటాను. కావాలంటే ఆఫీస్లో ఓవర్ టైం వర్క్ చేస్తాను, కానీ బాధ్యత నుండి తప్పుకోను. చాలా మంచి పని చేసావు. అరు అమ్మమ్మ ముందు అబద్ధం చెప్పేంత ధైర్యం నాకు కూడా లేదు. అరే, ఈ త్యాగం గురించి నీ ముగ్గుర మేడంకి చెప్పొచ్చు కదా. అరు మసాలా ఫ్యూచర్ ఓనర్ నా కోసం టైం కేటాయిస్తున్నాడని తను ఫుల్ ఇంప్రెస్ అయిపోతుంది. అవి ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? తనకి నేను అరు మసాలా ఓనర్ అరుంధతి సంపత్ మనవన్నని తెలీదు. నీ పేరు విరాజ్ సంపత్ అన్నప్పుడే తనకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. నీ పేరు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? అంటే నువ్వు విరాజ్ సంపత్ అని తెలీదా? రే, ఫస్ట్ మీటింగ్ లోనే అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పాలనే ఉద్దేశం లేదవి. మరి ఇన్నేళ్లలో నాతో ఎంతో మంది అమ్మాయిలు మాట్లాడారు. నా క్లాస్మేట్స్ కావచ్చు, నానమ్మ బిజినెస్లో కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదా మీడియా వాళ్ళు కావచ్చు. అందరూ మాట్లాడింది నేను విరాజ్ సంపత్నని మాత్రమే, కానీ మామూలు అబ్బాయిని కాదు. ఎందుకంటే నువ్వు మామూలు అబ్బాయివి కాదు. అరుంధతి సంపత్ మనవడివి, విరాజ్ సంపత్వి. నిజమే అవి. కానీ మిస్ ముఖ్యర మాత్రం నేనెవరు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటని చూడకుండా నాకు ఒక మనసుందని అర్థం చేసుకుంది. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను ఒక నార్మల్ అబ్బాయిగా చూసింది. అందుకని నిజం దాచిపెట్టావా? నిజం తెలిసి తనకి నా మీద నా అభిప్రాయం మారితే, పైగా తనకి డబ్బున్న వాళ్ళంటే అంతంత మాత్రమే. చాలా ఆపు. ఇప్పుడున్న అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయకముందే ఆ అబ్బాయి పర్సులో ఎంత డబ్బులున్నాయని చూస్తారు. అందుకే నువ్వు లవ్ చేస్తున్నావని తెలిసే నిన్ను ఇంప్రెస్ చేయడానికి అలా మాట్లాడుంటుంది. నేను లవ్ చేస్తున్న విషయం తనకు తెలియదు కదా. ఓ అవును కదా. అలాగైతే తన ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? మరీ అంత నెగిటివ్గా ఆలోచించుకో. తనకి నిజంగా ఈ డబ్బున్న వాళ్ళన్నా, షో ఆఫ్ చేసే వాళ్ళన్నా అస్సలు ఇష్టం ఉండదు. మనుషుల్ని మనుషులుగా చూడడమే తనకిష్టం. అంత మాత్రాన ఇలా అబద్ధం చెప్తే నిజమైపోతుందా? ఈ రోజు కాకపోయినా రేపైనా తనకి తెలిసి తీరుతుంది. తెలిసేలోపే నేనేంటో తనకి అర్థమవుతుంది. డబ్బున్న వాళ్ల మీద తనకున్న అభిప్రాయం కూడా మారుతుంది. ఒకవేళ అలా కాకుండా డబ్బున్న వాళ్ళు తమ లాభం కోసం అబద్ధాలు చెబుతారనే భావన కలిగితే? కానీ ధనవంతులతో అలా కుదరదు కదా. వాళ్ళకి ఒక రకమైన స్టేటస్ పిచ్ ఉంటుంది. నేను ధనవంతులకి మాత్రమే దూరంగా ఉంటాను. ముందు ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదవి. కానీ ఈ క్షణానికి మాత్రం నేను తనని కోల్పోవడానికి సిద్ధంగా లేను. తన మీద నాకున్నది ప్రేమ అని నాకు బాగా అర్థమైంది. ఆ ప్రేమతోనే నేను తనని గెలుచుకుంటాను. వెళ్లేదారి తప్పు అయిండొచ్చు, కానీ నా ఉద్దేశం తప్పు కాదు. ఈలోపే తనకి నిజం తెలిస్తే ఇప్పుడున్న స్నేహం కూడా పాడైపోతుంది విరాజ్. దాని గురించి కూడా ఆలోచించు. అవి ఇప్పుడు నాతో తను ఫ్రెండ్షిప్ చేసిందంటే నేను డబ్బున్నవాణ్ణి కాదు అన్న ఒకే ఒక కారణంతోనే. ఆ కారణం నా ప్రేమ కంటే పెద్దదేమీ కాదు అని అర్థమైనప్పుడు ఇవన్నీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇదంతా అర్థమయ్యేలా చెప్పే కాన్ఫిడెన్స్ ఉందా నీకు?
కాన్ఫిడెన్స్ ఉంది నా ప్రేమ మీద. నీకా నమ్మకం ఉంటే చాలు. అన్నట్టు నీ పేరేమని చెప్పావు తనకి? ఆ, వికీ. ఎందుకు నవ్వుతున్నావురా? 1 సెకండ్. యా, నీ ముగ్గురనే. అవునా? రిసీవ్ చెయ్యి. హలో. హలో సార్, నేను విశ్వాస్ని. స్కూటీ, లాటరీ, మీరు చెప్పిన లొకేషన్కి వచ్చాను. 10 లక్షలు తీసుకొస్తున్నారా? రాంగ్ నంబర్.